ఓం శ్రీ గురుభ్యో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్వాల్మీకి రామాయణ అంతర్గత బాలకాండే త్రయోదశ సర్గ ప్రవచనం ప్రారంభం కరిష్యామహే. శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ 13వ సర్గ విశేషాలు తెలుసుకుందాం. అశ్వమేధ యాగానికి సన్నాహాలు. దశరథ మహారాజు సపరివారంగా యజ్ఞశాలలో ప్రవేశిస్తారు, దీక్షను తీసుకుంటారు. అశ్వమేధ యాగం. అశ్వాన్ని విడిచిపెట్టారు. అది వెనకాల రక్షక భటులు వస్తుండగా బయలుదేరింది. సరిగ్గా సంవత్సరం దాటింది. చైత్రమాసం ప్రవేశించింది. బయలుదేరిన ప్రదేశానికి వచ్చేసింది. అంటే ఆ అశ్వం సంవత్సరం పాటు తిరిగిందనమాట. సహజంగా దీక్ష ఎప్పుడు తీసుకుంటారు? చైత్రశుద్ధ పూర్ణిమ నాడు తీసుకుంటారట. చైత్రమాసంలో తీసుకుంటారు, మంచి రోజు చూసి. చైత్రశుద్ధ పూర్ణిమ నాడు సాంగ్రహణేష్టి అని ప్రత్యేకంగా యజ్ఞం చేస్తారు. ఆ తర్వాత బ్రహ్మోదన, మేధ్యాశ్వబంధన, స్నాపన, ప్రోక్షణ, విమోచనాది ప్రక్రియని చేస్తారు. ఇవన్నీ ఋత్విజుల సమక్షంలో చేస్తారు. ఆ విధంగా సవితృ యాగ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు. ఇలా అన్నీ పూర్తి చేశారు. కులగురువు వశిష్ఠుల వారి నిర్వహణలో జరుగుతున్నాయి. సామాన్యుడైన బ్రహ్మ మానసపుత్రుడు వశిష్ఠుల వారు బ్రహ్మర్షి, బ్రహ్మదేవుడితో సమానం. అటువంటి మహానుభావుడైన దశరథ మహారాజు ఆయనకు నమస్కారం చేశాడు. స్వామి, యాగాశ్వం వచ్చింది, ఇంకా శాస్త్ర విధానాన్ని అనుసరించి మీరు ఇది కొనసాగించండి. ఎటువంటి లోపం రాకూడదు. ఆసురీ శక్తులు విజృంభిస్తూ ఉంటాయి. వాటి వల్ల ఆటంకం రాకుండా ఎలా చేయాలో పరమ గురువులు మీరే నిర్వహించాలి స్వామి. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, మహారాజా, మీ సంకల్పం మంచిది. తప్పకుండా దానికి అనుగుణంగా అన్నింటినీ నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆయన వెంటనే సుమంత్రుల వారిని పిలిచారు వశిష్ఠుల వారు. అలాగే యజ్ఞకర్మల యందు నిష్ణాతులైనటువంటి బ్రాహ్మణులను, ఋత్వికులను ఆహ్వానించారు. శృక్స్రువాది ఉపకరణాలు తయారు చేసేవాళ్ళను కూడా పిలిపించారు. శృక్స్రువం అంటే శృక్కు స్రువం, 2 కొయ్య గరిటెలు ఉంటాయి, చెక్కతో చేసినవి గరిటెలు లాంటివి. ఒకదాంతో నేతిని తీసుకుని దాంట్లో 1 2 3 4 అని 4 సార్లు ఆజ్యం గోఘృతం వేసిన తర్వాత ఆ పాత్ర మళ్ళీ కుడి చేతితో పట్టుకుని హోమం చేయాలి. అగ్నయే స్వాహ, అగ్నయే దన్నమ అని. వాటిని శృక్ స్రువము అంటారు. శృక్ అంటే మొదటి పాత్ర, స్రువం అంటే రెండో పాత్ర. అన్నిటినీ సిద్ధం. అది ఒక పాత్ర కాదు, అక్కడ హోమ వేదికలు చాలా ఉంటాయి. అన్నిటికీ ఒక్కొక్క వేదికకు 4 ఋత్వికులు ఉంటారు. అలా ఏకాదశి హోమకుండాలు ఉంటాయి.
తర్వాత హోమ వేదికలు తయారు చేయడానికి ఇటుకలు సిద్ధపరిచారు. అందరినీ ఆహ్వానిస్తున్నారు కదా, రాజులకు సామంతరాజులకు తగిన భవనాలు నిర్మించడం, యాగశాలను ఏర్పాటు చేయడం, శాస్త్రాల్లో సచ్చరిత్ర కలిగిన శాస్త్రజ్ఞులు, శాస్త్ర నిష్ణాతులు అలాంటి వాళ్ళని పిలిపించారు వశిష్ఠులు గారు. వర్తకులు, నర్తకులు, వర్తకులు అంటే వాటిని సమీకరించేటువంటి వ్యాపారస్తులు, కావలసిన సామగ్రిని ఉపకరణాలను తీసుకొచ్చేవాళ్ళు, బావులు తవ్వేవాళ్ళు, రోడ్లను సమతలంగా చేసేవాళ్ళు, రోడ్లను నిర్మించేవాళ్ళు, శిల్పులు, చిత్రకారులు, నటులు, నర్తకులు అందరినీ పిలిచారు. సమావేశం ఏర్పాటు చేశారు వశిష్ఠులు గారు. చెప్పారు, మహారాజు యాగం చేయబోతున్నారు, మీరందరూ సహకరించాలి. ఎవరెవరికి ఏ పనులు చెప్పాలి, ఎవరి చేత ఏ పనులు చేయించాలి, అది నిర్వహణ సామర్థ్యం అంటారు. ఎవరిలో ఏ నైపుణ్యం ఉంది, ఆ నైపుణ్యాన్ని ఎలా నిర్వర్తింప చేయాలి. దీనికి ఆంగ్ల భాషలో ఒక సామెత ఉంది, ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ ఈజ్ ది అడ్మినిస్ట్రేషన్. ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ ఈజ్ ది అడ్మినిస్ట్రేషన్. నిర్వహణ సామర్థ్యం ఉంటుంది, తగిన వనరులు ఉంటాయి, సేవకులు ఉంటారు, చేసేవాళ్ళు ఉంటారు, సామగ్రి ఉంటుంది, ఎవరి చేత ఏ పని చేయించాలి, ఎలా చేయిస్తే బాగుంటుంది, సమగ్రంగా పూర్తవుతుంది అంటే వాళ్ళల్లో ఉన్న నిర్వహణ సామర్థ్యాన్ని, వాళ్ళలో ఉన్న శక్తి నైపుణ్యాన్ని, ఆ పని చేయడంలో నైపుణ్యాన్ని గుర్తించాలి. గుర్తించి వాడి చేత ఆ పని చక్కగా నిర్వర్తింపు చేయాలి. అలా నిర్వర్తింపు చేసేవాడే సరి అయిన నిర్వాహకుడు. వశిష్ఠులు వారు ఆ బాధ్యతను సుమంత్రుడికి అప్పగించారు. సుమంత్ర, ఎవరి చేత ఏ పని చేయించాలో జాగ్రత్తగా విను. మొట్టమొదట రాయబారులను పంపించు. దశరథ మహారాజు యొక్క మిత్రులు ఉన్నారు, మిథిలానగర అధిపతి రాజర్షి జనక మహారాజు, అలాగే మహారాజు గారికి, దశరథ మహారాజు గారికి మామగారు కైకేయ రాజాధిపతి కైకేయ మహారాజు, ఆయన కుమారుడు యుధాజిత్తు, ఇలా కాశీరాజు, అందరినీ ఆహ్వానించాలి. వాళ్ళు వచ్చేలోపు వాళ్ళకి కావలసినటువంటి భవనాలను కూడా శీఘ్రంగా నిర్వర్తింప చేయాలి. రాజులకు తగిన ఉచితములైన నివాసాలు, భవనాలు, అలాగే ఋత్విక్కులకు కుటీరాలు, పౌరులు, జానపదులు వస్తారు, వాళ్లకు తగినటువంటి ప్రదేశాలు, ఇళ్ళు, ఇవన్నీ నిర్మించాలి, అందరిని ఆహ్వానించాలి. ఇది ఒక శుభకార్యం, లోకమంగళ కార్యం. ఎవరికి ఎటువంటి లోపం జరగకుండా యజ్ఞాన్ని నిర్వహించాలి. యజ్ఞం జరిగినంతసేపు మృష్టాన్న భోజనాలు, నిరతాన్నదానాలు జరుగుతూ ఉండాలి. ఎక్కడ లేదు, కాదు అనే మాట రాకూడదు. వడ్రంగులు, శిల్పులు, గృహ నిర్మాణకారులు అందరూ మీరున్నారు కనుక మీరందరూ ముందు ఇటుకలు తెప్పించాలి. అసంఖ్యాకంగా ఇటుకలను తెప్పించండి. ఇల్లు నిర్మించేటువంటి పని కార్యక్రమం ప్రారంభం చేయండి. ఎక్కడ లోటు రాకూడదు. సేవకులందరికీ అప్పటికప్పుడు వాళ్ళకు మూల్యం ఇస్తుండండి, పనిచేసేందుకు కూలి ఇస్తుండండి. ఎవరికి నిరుత్సాహం కలగకూడదు అని సుమంత్రుడు అందరికీ ఆదేశించి అందరితో చెప్పాడు. తర్వాత వశిష్ఠుల వారు చెప్పారు, సుమంత్ర, నువ్వు స్వయంగా వెళ్ళి జనక మహారాజును ఆహ్వానించాలి, కైకేయ మహారాజును ఆహ్వానించాలి, కాశీరాజును ఆహ్వానించాలి. వీళ్ళు మహారాజుకు ఆంతరంగిక మిత్రులు. నువ్వు వెళ్ళి స్వయంగా ఆహ్వానిస్తే బాగుంటుంది. మిగిలిన వాళ్లకు సౌరాష్ట్ర, సౌవీర దేశాధిపతులు ఉన్నారు, సింధు
మహారాజు ఉన్నాడు. అలాగే మిగిలిన అంగరాజు, రోమపాదుడు అంగరాజు, ఆయన కూడా నువ్వు స్వయంగా ఆహ్వానించు. మిగిలిన దక్షిణ దేశ అధిపతులు ఉన్నారు, దక్షిణ భారతదేశంలో రాజులు, వాళ్లకు ఆహ్వానాలు పంపించు. దూతల ద్వారా ఆహ్వానాలు పంపించు, అందరూ రావాలి అని వశిష్ఠుల వారు చెప్పారు. తథైవ తథాస్తు అన్నట్ట. అలా అన్నీ ఏర్పాటు చేశారు. వశిష్ఠ మహర్షి సూచనలను అనుసరించి స్వయంగా కైకేయ మహారాజును, మిథిలాధిపతిని, అలాగే రోమపాదుడిని, అంగరాజు వీళ్ళని ఆహ్వానించడానికి స్వయంగా బయలుదేరాడు సుమంతుడు. ఇక్కడ శిల్పులు నిర్మాణాలు మొదలుపెట్టారు. శరవేగంగా సాగుతున్న పనులు. ఎవరు మొక్కుబడిగా చేయకండి, త్రికరణ శుద్ధిగా చేయండి, మనస్ఫూర్తిగా చేయండి అని ఆ శాఖల్లో ఉన్న అధిపతులు వాళ్ళను ఆదేశించారు. వశిష్ఠుల వారు ప్రత్యేకంగా కొంతమంది ఆంధ్రజ్ఞ యోగులను పంపించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి లేదా అని. ఈలోపు ఋషిశృంగుల వారు చెప్పారు, తిథి వార నక్షత్ర యోగకరణాలు ఈ 5 సమాహారం సంయుక్తంగా మంచి సమయం చూసి ఒక శుభముహూర్తం నిర్ణయించారు. వేద పండితుల స్వస్తివచనాలతో దశరథ మహారాజు తన పత్నుల 3 భార్యలతో కలిసి యాగశాలకు బయలుదేరారు. పూర్ణకుంభాలు పట్టుకుని ముందు కులపురోహితులు, సుయజ్ఞుడు మొదలైన వాళ్ళు ముందు బయలుదేరుతున్నారు. వెనకాలే మహారాజు వస్తున్నాడు. అందరూ శాస్త్రోక్తంగా దశరథ మహారాజు వెంట బయలుదేరారు. సకలైశ్వర్య సంపన్నుడైన దశరథ మహారాజు తన ధర్మపత్నులతో కలిసి యజ్ఞవాటికలో ప్రవేశించారు. శాస్త్ర ప్రకారంగా విధి విధానంగా వశిష్ఠుల వారు, ఋషిశృంగుల వారు వారిద్దరి యొక్క ఆదేశాన్ని అనుసరించి యజ్ఞదీక్షను స్వీకరించారు. దీంతో మనకు 13వ సర్గ పూర్తయింది. స్వస్తి.